Solomon Journey. మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీరు దయానిధులు, మంచితనమునకు నివాస స్థానము మీరే. మీరు ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మములను మా పాప నివారణకు సాధనములుగా సూచించినారు. మనస్సాక్షి వేదనకు గురి అయి దీనస్థితి అందున్న మమ్ము కరుణతో చూడము. పాప భారము క్రింద పడి ఉన్న మమ్ము జాలితో పైకి లేవనెత్తుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మిత్రులారా, ఈ పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మా సొలొమన్ జర్నీ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ అభివృద్ధికి సహాయం చేయగలరు. రెండవ భాగానికి స్వాగతం. దివ్య బలి పూజ మిగిలిన భాగాన్ని రెండవ భాగంగా చూద్దామా? రెండవ పట్టణము. దేవుడు మనకు వసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 5వ అధ్యాయము వచనములు 1 నుండి 2 వరకు మరియు 5 నుండి 8 వరకు. సోదరులారా, విశ్వాసము వలన మనము ఇప్పుడు నీతిమంతులుగా చేయబడినచే మన ప్రభువుకు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపడుతుంది. ఈనాడు మనకు నిలయమై ఉన్న ఈ దైవ అనుగ్రహములకు ఆయన విశ్వాసము ద్వారా మనను తీసుకుని వచ్చింది కనుక దేవుని మహిమలో పాలుపంచుకుని ఆశతో మనము ఆనందించుచున్నాము. ఈ నిరీక్షణ మనకు నిరాశ కలిగింపదు. ఏలైనా దేవుడు మనకు వసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపాడు. మనము బలహీనముగా ఉన్నప్పుడే నిర్ణీత కాలమున దైవహీనుల కొరకై క్రీస్తు మరణించింది. ఎందువలన నీతిమంతులు కొరకు కూడా ప్రాణించుట అంత సులభము కాదు. బహుశా సత్పురుషుని కొరకై ఒకడు తన ప్రాణమును ఇచ్చుటకై సిద్ధపడునేమో. కానీ మనము పాపాత్మకమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించును కదా. ఇట్లు దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచున్నాడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీకు మహిమ కలుగునుగాక. నాలుగవ అధ్యాయము పవిత్ర వచనములు 5 నుండి 42 వరకు. యోహాను శుభవార్త 4వ అధ్యాయము పవిత్ర వచనములు 5 నుండి 42 వరకు. యేసు సమరయలోని షికారు పట్టణానికి వచ్చాడు. అది యాకోబు తన కుమారుడు యోసేపునికి ఇచ్చిన పొలము సమీపంలో ఉన్నది. అక్కడ యాకోబు బావి ఉండేది. యేసు ప్రయాణం పడగించి ఆ బావి వద్ద కూర్చున్నది. అది మధ్యాహ్నం వేళ. ఒక సమరయ స్త్రీ
నీటి కొరకు అక్కడ కూర్చొని యేసు ఆమెను నాకు తాగుటకు నీరు ఇమ్ము అని అడిగాడు. ఆయన శిష్యులు ఆహార పదార్థాలు తెచ్చుటకు పట్టణంలోకి వెళ్ళి ఉండేది. ఆ సమరయ స్త్రీ యేసుతో, యూదులమైన నీవు సమరయ స్త్రీలకు నన్ను నీరు ఇమ్మని ఎట్లు అడుగుతున్నావు అని అడిగాడు. ఏదైనా యూదులకు సమరయులతో ఎట్టి పొత్తులు లేదు. అప్పుడు యేసు, నీవు దేవుని వలన గ్రహించుకునేలా త్రాగుటకు నీరు ఇమ్ము అని అడుగుచున్నది ఎవరు అని తెలుసుకుని ఉండేలా నీవే ఆయనను అడిగి ఉండేదా. అప్పుడు ఆయన, నీకు జీవజాలను ఇచ్చి ఉండేవాడు అని సమాధానం చెప్పాడు. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, నీరు చెందుటకు నీ వద్ద ఏమీ లేదు. జీవజాలను నీవు ఎక్కడి నుండి తెచ్చడవు? మా పితరులకు యాకోబు మాకు ఈ బావి ఇచ్చాడు. అతడు, అతని కుమారుడు, అతని మందలు ఈ బావి నీటిని త్రాగారు. నీవు అతని కంటే గొప్పవాడవా అని అడగగా యేసు సమాధానముగా ఆమెతో, ఈ నీటిని త్రాగువాడు మరలా దప్పికొనును, కానీ నేను ఇచ్చు నీటిని త్రాగువాడు ఎన్నటికీ దప్పికొనడు. నేను ఇచ్చు నీరు వారి యందు నిత్య జీవమునకై ఊరిడి నీటి బుగ్గగా ఉండను అని చెప్పాడు. అప్పుడు ఆమె, అయ్యా, నేను మళ్ళా తప్పికొనుకున్నట్లు నీటికై ఇక్కడకు రాకున్నట్లు నాకు ఆ నీటిని ఇవ్వు అని అడిగాను. అప్పుడు యేసు, నీవు పోయి నీ భర్తను పిలుచుకుని రమ్ము అని. అందుకు ఆమె, నాకు భర్త లేడు అని చెప్పాడు. నాకు భర్త లేడు అని నీ యథార్థముగా చెప్పి, నీకు 5 భర్తలుండే, ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ భర్త కాడు, నీవు యథార్థమే చెప్పివి అని యేసు పలికాడు. ఆ స్త్రీ ఆయనతో, అయ్యా, నీవు ప్రవక్త అని నాకు తోచున్నది. మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించారు, కానీ దేవుని ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుచున్నారు అని పలికాడు. స్త్రీ, నా మాట నమ్ము, సమయం ఆసన్నమవుతున్నది. మీరు ఈ పర్వతం మీద కానీ యెరూషలేములో కానీ తండ్రిని ఆరాధింపరు. మీరు ఎరుగని వారిని మీరు ఆరాధించరు. మేము ఎరిగిన వారిని మేము ఆరాధించరు. ఏదైనా రక్షణము యూదుల నుండి వచ్చు, కానీ నిజమైన ఆరాధకులు ఆత్మీయులను సత్యములను తండ్రిని ఆరాధించు సమయం ఇప్పుడే వచ్చి ఉన్నది. అది ఇప్పుడే వచ్చి ఉన్నది. నిజముగా తండ్రి ఆశించినది ఇటువంటి ఆరాధకులని. దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మీయులను సత్యములను ఆరాధింపలేరు అని యేసు చెప్పాడు. అప్పుడు ఆ స్త్రీ, క్రీస్తు అనేవాడు మెస్సయా అన్నాడని నేను ఎరుగుతున్నాను. ఆయన వచ్చినప్పుడు మా అన్ని విషయములు తెలియచేయను అని పలికాడు. నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని యేసు చెప్పాడు. అంతలో శిష్యులు వచ్చి ఆయన ఒక స్త్రీతో సంభాషించుట చూచి ఆశ్చర్యపడాడు. కానీ ఎవడను నీకేమి కావాలేమని కానీ నీవెందుకు ఈమెతో మాట్లాడుచున్నావని కానీ అడగలేదు. ఆమె తన కడవను అక్కడే వదిలిపెట్టి పట్టణంలోనికి వెళ్ళి ప్రజలతో, ఒక మనుషుడు నేను చేసినవి అన్నీ చెప్పాడు, వచ్చి చూడు, ఆయన క్రీస్తు అని చెప్పాడు. ప్రజలు పట్టణం నుండి బయలుదేరి ఆయన వద్దకు వెళ్ళి, ఈ లోపల శిష్యుడు బోధకుడా భోజనం చేయుడు అని బ్రహ్మాడు. యేసు వారితో, భుజించడం మీరు ఎరుగని ఆహారం నాకు కలదు అని చెప్పాడు. ఎవరైనా ఈయనకు భోజనం తెచ్చిపెట్టిరా అని శిష్యులు ఒకరితో ఒకరు అనుకొనసాగారు. యేసు వారితో, నన్ను పంపిన వారి చిత్తమును నెరవేర్చు ఆయన పనిని పూర్తి చేయటమే నా ఆహారం. 4 మాసముల పిమ్మట కోతలు వచ్చని మీరు చెప్పుదురు కదా. పొలముల వైపు కళ్ళెత్తి చూడు, అవి పండి కోతకు సిద్ధముగా ఉన్నవి. కోత పోయి వాడు కూలి తీసుకొని నిత్య జీవముకై ఫలము స్వీకరించుకుంటున్నాడు. అందువలన విత్తువాడు పోయేవాడు ఇద్దరును సంతోషించుడు. విత్తువాడు ఒకడు,
పోయేవాడు నరకుడు అని లోకోక్తి ఇక్కడ సార్థకమైంది. మీరు శ్రమింపని దాన్ని పోయేటకు మేము పంపిణీ ఇతరులు శ్రమించుకుని వారి ఫలితము మీకు లభించుంది అని చెప్పాడు. నేను చేసినంతయు అతడు నాకు చెప్పినని ఆ స్త్రీ చెప్పిన దాన్ని బట్టి ఆ పట్టణంలోని సమరయులు అనేకులు ఆయన విశ్వసించి ఆ సమరయ వర్షం వచ్చి ఆయనను తమ వద్ద ఉండుకొని వేడుకొనగా ఆయన 2 రోజులు ఉంటారు. ఆయన ఉపదేశం ఆలకించి ఇంకను అనేకులు ఆయనను విశ్వసించండి. మేమిప్పుడు నీ మాటలను బట్టి విశ్వసించలేదు. మేము స్వయముగా ఆయన ఉపదేశమును వింటివి. వాస్తవముగా ఆయన లోకరక్షకుడని మాకు తెలియదు అని వారు ఆమెతో చెప్పేది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువానికి స్తుతి కలుగును గాక. సువిశేషము ద్వారా మా పాపములు క్షమించును గాక. ఆమేన్. క్రీస్తు యందు ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు మనం విన్న పాట మనం విన్న దైవ వాక్యార్చనకు తగినట్లుగా ఉంది. ఇటువంటి మంచి పాటని మనకు అందజేసినందుకు ఫాదర్కి ధన్యవాదాలు చెప్పుకుంటూ, మరి ఈరోజు ఈ పాట ద్వారా మరియు ఈనాటి దైవ వాక్యార్చన ద్వారా మనకు దేవుడిచ్చే ముఖ్యమైన సందేశం మానవుని యొక్క జీవితం యొక్క అర్థము మరియు పరమార్థము మన యేసుక్రీస్తు ప్రభు. మన జీవితానికి దిశ, దిక్కు మరియు గమ్యం మన యేసుక్రీస్తు ప్రభు అని మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మానవునికి అనేక రకాలైన కోరికలు ఉంటాయి, వాంఛలు ఉంటాయి, వ్యామోహాలు ఉంటాయి. మనల్ని దేవుడు సృష్టించింది మనం సంతోషంగా జీవించాలి అని. దేవుడు సంతోషంగా ఉంటాడు. మరి అటువంటి దేవుని బిడ్డలమైన మనం కూడా సంతోషంగా ఆనందంగా జీవించాలి అని మన ప్రభువు మనల్ని ఈ లోకాన్ని సృష్టించారు. కానీ దేవుడికి ఉన్న ఆ తలంపుని మనిషి ఇంకొక రకంగా అర్థం చేసుకుంటూ ఉన్నాడు. మానవుడు తన సంతోషానికి కావలసినవి ఈ భూలోకంలో ఉన్నాయి అని తలంచుకుంటూ ఉంటాడు. మనం గమనిస్తే మొదటి పట్టణంలో ఈ ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి దేవుడు వాగ్దానం చేసిన భూమికి ఆ ఎడారిలో పోతూ ఉన్నారు. ఎడారిలో పోతూ ఉన్నప్పుడు తప్పకుండా మనిషికి దాహం అవుతుంది. ఇక్కడ ఉన్న ఈ ఇజ్రాయేలీలు ఆ దాహాన్ని తట్టుకోలేక వాళ్ళు దేవుణ్ణి ఒక రకంగా తీరుతూ ఉన్నారు. ఆయన యందు వాళ్ళు అపనమ్మకం కలిగి ఉంటూ ఉన్నారు. వాళ్ళు మర్చిపోయారు, ఎంతో బలవంతుడైన ఫారో రాజునే దేవుడు ఓడించి ఆ రాజు యొక్క మనసు మార్చి అద్భుతంగా ఎంతో పెద్దదైన ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆ ఇజ్రాయేలు ప్రజలని చాలా జాగ్రత్తగా ఈ ప్రభువు నడిపిస్తూ ఉండగా దాస్యం నుంచి వాళ్ళని విముక్తి చేసి హోదా ఉన్న, అంతస్తు ఉన్న దేవుని ప్రజలుగా వాళ్ళని తయారు చేసుకుంటూ వాగ్దాన భూమికి ఈ ప్రభువు వారిని నడిపిస్తూ ఉంటే ఈ ఇజ్రాయేలీలు అపనమ్మకముతో, అవిశ్వాసముతో తమ దాహం కోసము, తమ దప్పిక కోసము ఆ విశ్వాసాన్ని, ఆ దేవుడి మహిమను పక్కన పెట్టి మామూలు మనుషులుగా, అవిశ్వాసులుగా ఆలోచించడం ప్రారంభించారు. మమ్మల్ని మీరు ఐగుప్తుని తీసుకువచ్చింది ఈ ఎడారిలో చంపటానికా అనే ప్రశ్న కూడా వేశారు. మరి ఆ అవిశ్వాసులకి ఈరోజు మన ప్రభువు రాతి నుండి నీళ్లను పుట్టించి, నాకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏదీ లేదు, మీ మామూలు దాహాన్ని, అంతేకాదు మీ ఆత్మ దాహాన్ని తీర్చగలిగేది నేను మాత్రమే అని యావే ప్రభువు ఆ ఇజ్రాయిల్ ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాడు. అదే అంశం మరలా మనము నూతన నిబంధనలో చూస్తూ ఉన్నాము. సమరయ స్త్రీ
ఆమె ఒక ఖాళీ కుండతో బావి వద్దకు వస్తూ ఉంది. ఆ ఖాళీ కుండ ఈ సమరయ స్త్రీలో ఉన్న శూన్యతకు, ఈ సమరయ స్త్రీ హృదయంలో ఉన్న వెలితికి, ఈ సమరయ స్త్రీలో ఉన్న ఆమె ఆ బావి వద్దకు తన దప్పికను తీర్చుకోవటానికి వస్తూ ఉంది. మరి అక్కడ మన ప్రభు ఆమె కోసము ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమె ఎటువంటి సమయంలో ఆ బావి వద్దకు వచ్చింది? మామూలుగా మన పాత రోజుల్లో అయితే పొద్దున్నే ఉదయమే మన ఇంట్లో వాళ్ళు బావి వద్దకు వెళ్ళి, లేకపోతే సాయంత్రము బావి వద్దకు వెళ్ళి మనం నీళ్ళు తెచ్చుకునే వాళ్ళము. మధ్యాహ్నం పూట సాధారణంగా ఎవరు బావి వద్దకు వెళ్ళరు, ఎందుకంటే అది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి. కానీ మరి ఈ స్త్రీ అటు ఉదయము వెళ్ళటం లేదు, ఇటు మధ్యాహ్నం వెళ్ళకుండా సాయంత్రము రావటం లేదు. ఆమె మధ్యాహ్నం పూట ఆ బావి వద్దకు వస్తూ ఉంది. కారణం ఏమై ఉండొచ్చు? ఒక కారణం ఆమె సమర్థనం కావచ్చు, పొద్దున్నే ఆమె లేవలేదేమో. కానీ నాకు తోస్తుంది ఏమిటంటే, ఆమె ఉదయం పూట వస్తే మిగతా వాళ్ళని ఎదుర్కోవాలి, మిగతా స్త్రీలతో మాట్లాడాలి. సాయంత్రం పూట వచ్చినా కానీ మరలా తన యొక్క ఇరుగు పొరుగు వారితో ఆ బావి వద్ద మాట్లాడాలి. ఆమె వాళ్ళని ఎదుర్కొనే ధైర్యం ఆమె వద్ద లేదు. ఆ సత్యాన్ని మనకి ఈరోజు మన ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఎందుకని ఈ స్త్రీ తన యొక్క ఇరుగు పొరుగు వారికి కనపడకుండా ఎవరూ లేనప్పుడు ఆ యొక్క బావి వద్దకు వస్తుంది అని. యేసుక్రీస్తు ప్రభు ఆమెను అడుగుతూ ఉన్నాడు, అమ్మా నీ భర్తను తీసుకొని రమ్ము అని. అప్పుడు ఆమె ఏమంటుంది? అయ్యా నాకు భర్త లేడు అంది. నిజాన్ని ఒప్పుకుంది. అప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, అమ్మా నిజమే, నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉండే అతను నీకు భర్త కాదు. ప్రియమైన మిత్రులారా, ప్రియమైన విశ్వాసులారా, ఈ సమరయ స్త్రీ మానవ జీవితానికి ఒక ఉదాహరణగా ఉంటూ ఉంది. ఈమె తనలో ఉన్న ఆ అసంతృప్తిని, తనలో ఉన్న ఆ వెలితిని, ఆ శూన్యాన్ని పూరించుకోవటానికి ఒక మనిషి కాకపోతే ఇంకొక మనిషి, ఈ మనిషి తన యొక్క సంతృప్తిని నెరవేరుస్తాడేమో అని మనుషుల వెంట ఈ స్త్రీ పరిగెడుతూ ఉంది. కానీ మనం గమనిస్తే ఏ మనిషి కూడా ఆమెకు ఆ సంపూర్ణ సంతోషాన్ని, సంపూర్ణ ఆనందాన్ని ఇవ్వలేకపోయాడు. అందుకే ఆమె ఒక భర్త కాదు, ఇంకొక భర్త కాదు, అట్లా 5 భర్తలు. ఇప్పుడు ఉన్న వ్యక్తి ఆమె భర్త కాదు. కానీ ఇంకా ఆమె సంతోషంగా ఉందా? మనం గమనిస్తున్నాము, ఆమె ఖాళీ కుండతో ఆ యొక్క బావి వద్దకు వస్తూ ఉంది. ఆ ఖాళీ కుండ ఇంకా ఆమెలో ఉన్న ఆ శూన్యతకు, ఆ వెలితికి, ఆ అసంతృప్తికి నిదర్శనంగా ఉంటూ ఉంది. మరి ఇప్పుడు ఈ విధంగా మనం గమనిస్తే మన జీవితాల్లో కూడా చాలా మంది మనుషులు ఈ స్త్రీ వలె రకరకాల వస్తువుల ద్వారా, రకరకాల మనుషుల ద్వారా, రకరకాల కార్యకలాపాల ద్వారా మనం సంతోషంగా ఉండగలుగుతాము అని భావిస్తారు. మనం విన్నాము ఆ పాటలో, మనుషులు వస్తువుల ద్వారా, వేరే వ్యక్తులతో బంధాల ద్వారా, లేకపోతే ఆస్తుల ద్వారా, అంతస్తుల ద్వారా, లేకపోతే హోదా ద్వారా తమ జీవితంలో సంతోషంగా ఉంటాము అని అనుకుంటూ ఉంటారు అని. కానీ ఆ పాట ద్వారా మనకు మరలా తెలుస్తుంది, ఇవన్నీ మనకు మిగిల్చేది శూన్యమే, మనకు చివరికి మిగిల్చేది సమాధినే, మనకు చివరికి మిగిల్చేది అసంతృప్తినే. నేను ఒక టీచర్ని కావచ్చు, ఎవరైనా నన్ను అడిగితే మీరేం చేస్తున్నారు అని నేను టీచర్ని అని చెప్పుకోవచ్చు. సపోజ్ నేను రిటైర్ అయిపోయాను, అప్పుడు వేరే వ్యక్తులు అడిగితే నేనేం చెప్తాను? టీచర్గా ఉన్నప్పుడు నాకు ఆ హోదా ఉంది, నేను పిల్లలకి పాఠాలు చెప్పాను కాబట్టి సంతోషంగా ఉంటాను నేను. మరి రిటైర్మెంట్ అయిన తర్వాత, పదవీ విరమణ చేసిన తర్వాత నా పరిస్థితి ఏంటి? అది నా గుర్తింపు. అయితే ఎవరైతే తన సంతోషాన్ని హోదాల్లో, లేకపోతే వస్తువులలో, లేకపోతే మనుషుల బంధాలతో నింపుకోవాలని చూస్తారో అటువంటి వ్యక్తులు కొంతకాలం సంతోషంగా ఉండవచ్చు, టెంపరీగా సంతోషంగా ఉండవచ్చు. కానీ కాలం పోయే కొద్దీ, సమయం గడిచే కొద్దీ
ఆ కొద్ది కాలం ఉన్న సంతోషం పోయి మరలా ఈ మనుషుల్లో అశాంతి, అసంతృప్తి ఏర్పడుతూ ఉంటుంది, నిరాశ కలుగుతూ ఉంటుంది, మరలా ఇంకోటి వెతుక్కోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం గమనిస్తే ఈ రోజుల్లో పిల్లలు లేకపోతే యువకులు చాలా మంది డ్రగ్స్కి బానిసలు అవుతూ ఉన్నారు, వ్యసనాలకి బానిసలు అవుతూ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే, నేను ఈ డ్రగ్స్ తీసుకుంటే, ఈ మత్తు మందు తీసుకుంటే నాలో ఉన్న బాధ పోయి, నాలో ఉన్న ఆ ఒంటరితనం పోయి, నాలో ఉన్న ఆ నైరాశ్యం పోయి నేను సంతోషంగా ఉంటాను. కానీ ఎంతసేపు ఈ మత్తు మందు లేకపోతే ఈ వస్తువు లేకపోతే ఒక మనిషి ఇంకొక మనిషిని ఎంతసేపు సంతోషంగా ఉంచగలుగుతాడు? కొద్దిసేపే. మరలా సంతోషం కోసం ఎదుగుతూ ఉంటాము. ఈ విధంగా మనుషులు నిరంతరం దీని పట్ల పోతూ తన హృదయంలో ఉన్న ఆ శాంతిని, అసంతృప్తిని తీసివేసి సంతోషంగా ఉండాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. దానికి ఉదాహరణే సమరయ స్త్రీ. ఖాళీ కుండతో ఇప్పుడు ఆమె వచ్చింది. మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు అక్కడే ఉన్నాడు. మరి ఆయన ఆ స్త్రీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడేమో. ఎందుకంటే అది మిట్ట మధ్యాహ్నము, అక్కడ చెట్లేమి లేవు. ఎందుకని మన యేసుక్రీస్తు అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు? ఆమెకు తెలుసు ఈమె తన బిడ్డ అని. ఆమె హృదయము గాయపడి ఉంది, ఆమె కష్టాలు పడుతుంది, మానసికంగా సామాజికంగా వెలివేయపడి ఒంటరిగా జీవిస్తూ తన సంతోషాన్ని మనుషుల్లో వెతుక్కుంటూ అసంతృప్తిగా జీవిస్తూ ఉన్న తన బిడ్డకి మరలా సంతోషాన్ని ఇవ్వాలి అని, నిజమైన మార్గాన్ని తెలియచేయాలి అని మన యేసుక్రీస్తు ప్రభు ఆ బావి వద్ద ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకే మనం గమనిస్తున్నాము, ఆమె వచ్చినప్పుడు మొట్టమొదటగా మాట్లాడింది మన ప్రభువే. అమ్మా, నాకు కొంచెం నీరిస్తారా? యేసుక్రీస్తు ప్రభువే చొరవ తీసుకొని ఆ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మన రక్షణకి, మనం మంచిగా ఉండటానికి, మనం సంతోషంగా ఉండటానికి మన ప్రభువు తప్పకుండా ఆయనే మొదటి ప్రయత్నం చేస్తాడు. మనం గమనిస్తున్నాము 2వ పట్టణంలో, మనం పాపాత్ములమై ఉండగానే, మనం పాపాత్ములుగా ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువు మన కోసం మరణించారు. మనం మంచిగా ఉన్నప్పుడు కాదు, మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు కాదు, మనం పవిత్రంగా ఉన్నప్పుడు కాదు, మనం ఇంకా పాపాత్ములుగా ఉండగానే ఆయనే మొదటి మనం సంపూర్ణంగా జీవించడానికి, నిజంగా సంతోషంగా జీవించడానికి, నిజంగా సంతృప్తికరమైన జీవితం జీవించడానికి యేసుక్రీస్తు మన భగవంతుడు మొదటి ప్రయత్నము చొరవ తీసుకున్నాడు. అందుకే మనం వింటూ ఉన్నాం యోహాను సువార్తలో, దేవుడు మనిషిని ఎంతగానో ప్రేమించి, ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. తద్వారా ఈ లోకానికి నిత్య జీవితాన్ని ఇవ్వటానికి ఆ దేవుడు నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే మనమందరము ఆయన బిడ్డలము. ఆయన మనల్ని ప్రేమిస్తేనే ఆయన చొరవ తీసుకొని, నేను నా బిడ్డలకి నిజమైన మార్గాన్ని చూపించాలి అని యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించారు. మన పాత నిబంధనలో గమనిస్తే, అబ్రహాము సేవకుడు, అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకి భార్యను వెతుక్కుంటూ బావి దగ్గర రెబెక్కాను కలుసుకున్నాడు. అదేవిధంగా యాకోబు తనకు కాబోయే భార్య అయిన రాహేలును బావి వద్ద కలుసుకున్నాడు. అదేవిధంగా మోషే తన భార్య అయిన జిప్పోరాను బావి వద్ద కలుసుకున్నాడు. బావి అనేది పాత నిబంధనలో మనుషులు కలిసే ప్రాంతము, అదేవిధంగా దేవుడు మరియు మనుషులు కలిసే ప్రాంతము. అక్కడ ఏ విధంగా అయితే యాకోబు, ఇస్సాకు మరియు మోషే పెండ్లి కుమారులుగా గుర్తించబడుతున్నారో, అదేవిధంగా రెబెకా, రాహేలు మరియు జిప్పోరా పెళ్లి కుమార్తెలుగా గుర్తించబడుతున్నారో, ఇక్కడ మన యేసుక్రీస్తు ప్రభు పెండ్లి కుమారుడిగా మనకి కనపడుతూ ఉన్నాడు. ఎట్లా అంటే, ఆయన వధువు అయిన సమరయ స్త్రీని తన యొక్క నిజమైన కుమార్తెగా చేసుకోవటానికి ఆ బావి వద్ద ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతటితో 2వ భాగం సమాప్తం.